మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ పూర్తి స్థాయిలో రంగం సిద్ధమైపోయింది. మరి కాసేపట్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి నల్గొండ నుంచి రాము లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాము, నల్గొండలో కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లు ఎట్లా జరిగాయి, ఫలితాలు ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉంది? రాము, గుడ్ మార్నింగ్ సీతారామరాజు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 5 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సూర్యాపేటలో ఒక కౌంటింగ్ కేంద్రం, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక కౌంటింగ్ కేంద్రం, నల్గొండ జిల్లాలో 3 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పెద్ద ఎత్తున కూడా ఏజెంట్లు అందరూ కూడా ఇప్పటికే చేరుకున్నారు. మరికొన్ని నిమిషాల్లోనే ఏజెంట్ల సమక్షంలో, పార్టీ అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ అన్నింటినీ కూడా ఓపెన్ చేసి స్టేజ్ 1లో భాగంగా ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అనేది ప్రారంభం చేయబోతున్నారు. 10 గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఓట్లన్నింటినీ కూడా వేరువేరుగా చేసి బండల్స్ కట్టే ప్రక్రియ అనేది పూర్తి చేస్తామని కూడా చెప్తా ఉన్నారు. 10 గంటల తర్వాత ప్రధానమైనటువంటి ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుందంటూ కూడా ఎన్నికల అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా దాదాపు 5.5 లక్షల మంది తమ ఓటుకు వినియోగించుకున్నారు. ఈ 17 మున్సిపాలిటీలు, ఒక నగర పాలక సంస్థకు సంబంధించినటువంటి ఎన్నికలను కూడా సజావుగా జరిగాయి. దానికి సంబంధించినటువంటి కౌంటింగ్ అంతా కూడా మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో సర్వత్రు కూడా ఉత్కంఠ ఉంది. నల్గొండలో కార్పొరేషన్ ఏర్పాటైంది. ఇక్కడ 48 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ ఉన్నటువంటి వేర్ హౌసింగ్ గోడౌన్లోనే ఈ 48 డివిజన్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. దీంతో పాటు చండూరు, అదేవిధంగా హాలియా, మిరాల్డా సంబంధించినటువంటి మున్సిపాలిటీల కౌంటింగ్ అంతా కూడా పక్కనటువంటి అవంతిపురం మార్కెట్ యార్డ్లో ప్రారంభం చేయబోతున్నారు. దీంతో పాటు సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి 6 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి కౌంటింగ్ అంతా కూడా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్వి ఇంజనీరింగ్ కాలేజీలో అక్కడ మరి కాసేపట్లో కూడా ప్రారంభం కాబోతోంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 6 మున్సిపాలిటీలు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా ఒకే దగ్గరికి చేర్చి బోడిగిరి పక్కనటువంటి దివ్యబాల స్కూల్లో అక్కడ కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేసి వేరువేరుగా మున్సిపాలిటీలు ఉన్నాయి. అక్కడ కౌంటింగ్ హాల్ ఏర్పాటు చేసి కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా ప్రారంభం కాబోతోంది. అయితే ఎన్ని మున్సిపాలిటీలు ఎన్ని వార్డులు ఉంటే ఆ వార్డుల వారీగా ఒక్కొక్క టేబుల్ ఏర్పాటు చేశారు. ఎన్ని వార్డులు ఉంటే అన్ని వార్డుల సంబంధించినటువంటి రౌండ్లుగా ఇక్కడ చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఒక్కొక్క వార్డుకు ఒక్కొక్క టేబుల్ ఏర్పాటు చేశారు కాబట్టి ఆ వార్డులో పోయినటువంటి బ్యాలెట్ బాక్సులందరూ కూడా దానికి కేటాయించినటువంటి మొదటగా చెల్లుబాటినట్టు ఓట్లను, చెల్లని ఓట్లను వేరు చేసి ఆ తర్వాత కౌంటింగ్ ఏజెంట్లకు, అక్కడున్నటువంటి పరిశీలకులకు చూపించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడతామని కూడా ఎన్నికల చెప్తున్నారు. దీన్ని బట్టి చిన్న చిన్న మున్సిపాలిటీలు, చిన్న చిన్న వార్డుల ఫలితాలను కూడా మరొక గంటలో మనకు రాబోతున్నాయి. పెద్ద పెద్ద మున్సిపాలిటీలు, పెద్ద పెద్ద వార్డులు, డివిజన్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ మాత్రం మరొక 2 గంటల్లో వచ్చే అవకాశం ఉంది. తుది ఫలితాలు 2, 3 అవుతుందని కూడా చెప్తా ఉన్నారు. మొదటి ఫలితం మాత్రం 10 గంటల వరకు వచ్చే అవకాశం ఉందని కూడా ఎన్నికలుగా చెప్తా ఉన్నారు. పకడ్బందీ ఏర్పాటు చేశారు. ప్రతి కౌంటింగ్ హాల్ వద్ద 144 సెక్షన్ విధించారు. 3 అంచెల భద్రత వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అనుమతులు ఉన్నటువంటి వ్యక్తిని మాత్రమే లోపలికి అనుమతి చేస్తూ ఉన్నారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, పెన్నులు కానీ, ఇతరితర మండే పదార్థాలను ఏది కూడా లోపలికి అలౌ చేయట్లేదు. కేవలం అభ్యర్థులకు జారీ చేసినటువంటి పాసులు, మీడియా పాసులు, అదేవిధంగా అనుమతి పొందినటువంటి ఎన్నికల అధికారులకు సంబంధించినటువంటి పాసులు ఉన్న వారిని మాత్రం లోపలికి అలౌ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సర్వత్రు కూడా ఉత్కంఠ అయితే చూస్తూ ఉన్నారు. మరికాసేపట్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభం కాబోతోంది. సీతారామరాజు. రైట్ రాము, థ్యాంక్ యూ. వివరాలు అందించినందుకు. మనం